నేను ఇంకోటి కూడా వింటాను సార్. అంటే ఇది నేను నిజంగా విన్నాను. బట్ ఇది ట్రూవో కాదో నాకు తెలీదు. ఇది ఆర్మీ అంటే అన్ని ఆర్మీస్ కలిపి చెప్పండి సార్. అంటే మెజారిటీగా మన ఇండియన్ ఆర్మీ ఇట్లా బార్డర్స్‌లో వర్క్ చేసేవాళ్ళు ఎక్కువగా అక్కడ ఉండే లోకల్ పీపుల్ వాళ్ళు అంటే మనకు అక్కడ నైట్ వర్క్ చేస్తున్నప్పుడు ఫుడ్ ఏమన్నా ఆకలైతే సంథింగ్ మీరు నాకు ఇది ఇవ్వండి నేను మీకు ఫుడ్ పెడతాను అన్నట్లు బిజినెస్ జరుగుతుందని విన్నా. చూడండి, మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇది 2 రకాలుగా చూడాలి. ఎగ్జాక్ట్లీ. ఒకటేంటి అంటే ఇన్ జనరల్ ఆర్మీ దగ్గరికి చాలా రాషన్ వస్తుంది. అంటే రైస్ కానీ వెజిటేబుల్స్ కానీ చాలా వస్తాయి. కొన్నిసార్లు మిగిలిపోతాయి. రాషన్ మిగిలిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిబ్రవరి అనుకోండి, రాషన్ మిగిలిపోయింది. కొత్త రాషన్ వచ్చేసింది. పాత రాషన్లో కొద్దిగా ఒక 100 kgs రైసు, ఒక 50 kgs పంచదార అలా మిగిలిపోయింది అనుకుందాం. ఏప్రిల్లో ఇది ఎక్స్పైర్ అవుతుంది. సో అలాంటి టైంలో ఏం చేస్తారు అంటే మీరు కంటోన్మెంట్లో కానీ మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల ఫస్ట్ మీరు ఎలా చూస్తారు, ఏదన్నా ఆశ్రమాలు ఏమైనా ఉన్నాయి, ఎవరికన్నా అవసరం ఉందా, లేకపోతే పేదవాళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఎవరికైతే అది యాక్చువల్గా బెనిఫిట్ అవుతుందో అది పంచడం వల్ల అలాంటి వాళ్ళని చూసి మేము పంచేస్తాం. ఓకే. ఒకవేళ ఎక్స్పైర్ అవ్వకముందే ఎవరో ఒకరు కన్జ్యూమ్ అయితే ఇది బెటర్ కదా పాడవడం కన్నా అన్నట్టు.